హాయ్ అండి. ఈరోజు రెసిపీ మల్టీగ్రెయిన్ చపాతీ చేసుకుందాం. ముందుగా 1 కిలో గోధుమలు తీసుకుందాం. గోధుమలకి 1 గ్లాస్ శనగలు, 1 గ్లాస్ సజ్జలు, 1 గ్లాస్ జొన్నలు, 1 గ్లాసు రాగులు తీసుకొని ఇదాన్ని పిండి పట్టిద్దాం. పిండి పట్టించి మనం చపాతీలు చేసుకోవాలి. మల్టీగ్రెయిన్ పిండి ఆడించాము. ఇప్పుడు చపాతీ కలుపుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని తగినంత వాటర్ కలుపుకొని చపాతీ పిండిలా కలుపుకుందాం. ఈ చపాతీ పిల్లలకి కూడా మంచి హెల్తీ ఫుడ్. మళ్ళీ డైటింగ్ చేసిన వాళ్ళకి కూడా మంచి డైటింగ్కి పనికొస్తుంది. అన్నీ మనం కలిపాం కదా, గోధుమలు, జొన్నలు, సజ్జలు అన్నీ కలిపాం కదా, చాలా మంచి ఫుడ్. పిండిని ఇలా కలుపుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకొని 5 minutes రెస్ట్ ఇద్దాం. స్టవ్ మీద చపాతీ ప్యాన్ పెట్టుకొని మనం చపాతీలు చేసుకుందాం. ముందుగా ఇలాగా చపాతీలు చేసుకుందాం. చపాతీ చేసుకొని పెనం మీద వేసి 2 times కాల్చుకొని మనం తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 sides కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను నేను, హెల్తీది కదా, హెల్తీ ఫుడ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి చేసుకుంటున్నాను. చూడండి మల్టీగ్రెయిన్ చపాతీ ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎంత స్మూత్గా ఉంది, ఎంత బాగుంది. ఇలా తింటే హెల్త్కి కూడా చాలా మంచిది.